సరదాగా బయటకు వెళ్ళి తిందాం అనుకుంటున్నారా? అయితే రిస్క్ చేస్తున్నట్లే. వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించేవారు ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు. హైదరాబాద్లో బయట ఫుడ్ అంటే చాలు భయపడేలా చేస్తున్నాయి. సరదాగా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినడం కామన్. వీకెండ్లో కొందరు అదే పనిగా బయటకు వెళ్ళి మరీ తింటుంటారు. వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించేవారు ఎంతో మంది. అలాగే బిర్యానీ, పానీపూరి, కబాబ్స్, బర్గర్స్, షవర్మా, బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలు వేసుకుని మరీ తింటారు. అయితే బయట ఫుడ్ అంటే చాలు భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వీరి నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆహారంలో హానికరమైన సిట్రిక్ యాసిడ్ వాడుతున్నట్లు గుర్తించారు. మోతాదుకు మించి ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కుళ్ళిన కూరగాయలు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్లో బొద్దింకలు, ఎలుకలతో పాటు గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లక్డీ కపూర్లోని హోటల్ అశోక, నారాయణగూడలోని ఇండియన్ దర్బార్లో తనిఖీ చేసిన అధికారులకు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే తుప్పుబట్టిన పాత్రలో వంట చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బొద్దింకలు తిరుగుతున్నా కూడా హోటల్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అలాగే గడువు ముగిసిన పదార్థాలను వినియోగిస్తున్నారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు హైదరాబాద్లో వేల సంఖ్యలో ఉన్నాయి. ఏటా ఈ హోటళ్ల ద్వారా 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో ఫుడ్ బిజినెస్ జరుగుతున్నప్పటికీ హోటళ్లలో ఆహార నాణ్యత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. దాదాపు 2 నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ హోటల్ యజమానుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. కాలం చెల్లిన పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్తో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.